ఇక వేదవతి ఇంటికి పల్లెటూరు జనాలందరూ కూడా ప్రసాదం కోసం వస్తారు. ప్రసాదం వేద చేయట్లేదండి, అవని కూతురు అక్షయ చేస్తుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అవని కూడా అవునండి, ఆ భాగ్యం నా కూతురికి దక్కింది అని చెప్తూ ఉంటుంది. మొన్నసారి మీరు ఊరికి వచ్చినప్పుడే జరుగుతుంది అనుకున్నాం, అది ఇప్పుడు జరగబోతుంది అనమాట. అయితే ఈ రోజు అక్షయకి ముక్కు పుడక ఇస్తున్నారా అమ్మా అని అడుగుతూ ఉంటారు. దానికి ఇంకా సమయం ఉంది, ఈ రోజు పూజ ఉంది, పూజ తర్వాత అక్షయ ప్రసాదం చేస్తుందంట అని వేదవతి చెప్తూ ఉండగా అదేంటమ్మా అలా అంటున్నారు అనుమానంగా అని అడుగుతూ ఉండగా ఖచ్చితంగా ప్రసాదం తయారవుతుంది, మీరు తీసుకెళ్లి పొలాల్లో చల్లుకోవచ్చు అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో ప్రసాదరావు అవని అక్షయ ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు. తయారవుతుంది మావయ్య, వచ్చేస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది. ఇక అందులో అక్షయ నిహారిక వాళ్ళు తాయెత్తు కట్టిన డ్రెస్ వేసుకుని రెడీ అవుతూ ఉంటుంది. అదే సమయానికి పాములతను పంపించిన పాము సరాసరి వచ్చి అక్షయ కాలు మీద కాటైపోతూ ఉంటుంది. అక్షయ అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది. దాంతో పాము అక్షయని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అక్షయ పూజ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంతలో నిహారిక కిట్టు వచ్చి చావడానికి అక్షయ రెడీ అయినట్టుంది, మరి కొద్దిసేపట్లో ఇంటి వాతావరణం మొత్తం మారిపోబోతుంది అని కిట్టు నిహారిక ఇద్దరు కూడా అక్షయని చూస్తూ మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. ఇక కాలికి ఉన్న మంత్రించిన తాయెత్తు చూస్తూ ఈ పాటికి ఆ పాము వచ్చి కాటేయాలి కదా అని నిహారిక అంటూ ఉండగానే పాము వెనకాలే ఫాలో అవటం చూసి బంగారం అదిగో వచ్చేసింది అని కిట్టు చూపిస్తూ ఉండగా దాని మృత్యు ఎంటర్ అయింది, ఇక కాటేయడమే ఆలస్యం అని నిహారిక అంటుంది. బంగారం ఎందుకో టెన్షన్ గా ఉంది, పొరపాటున మిస్ అయ్యి ఆ పాము నర్సిగాడు బయటకు వచ్చి మన పేరు బయట పెడితే అప్పుడు మన సంగతి ఏంటి అని కిట్టు అడుగుతూ ఉండగా నువ్వు అపశకునాలు మాట్లాడుకో, అయినా ఇందాకటి వరకు ఎంకరేజ్ ఇలా మాట్లాడతావేంటి నువ్వు, నేను నాన్న మాటల గురించే నాకు ఈ పాము ఐడియా వచ్చింది, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది, పద అని ఇద్దరు కూడా బయటికి వస్తుంటారు. ఈ కంతులో అక్షయ కిందికి వెళ్లటంతో ఊరు వాళ్ళందరూ నమస్కారం అమ్మా అని చెప్తూ ఉంటారు. మీరు పెద్దవాళ్ళు, నాకు నమస్కారం చేయకూడదు అని అక్షయ అంటుంది. వద్దు అనుకోవడం మీ సంస్కారం, గౌరవించటం మా అభిమానం, మీ వయసుకు కాకపోయినా మీరు ఎత్తుకున్న బాధ్యత, మేము నమస్కారం చేయాలి. దేవతమ్మ గారి తర్వాత అవనమ్మ గారు, ఆ తర్వాత మీరు ప్రసాదం చేయడానికి అర్హులు, ఈ సంవత్సరం మీరు చేసింది మేము తీసుకురావడానికి మా అదృష్టంగా భావిస్తాం అని ఊరు వాళ్ళు అంటూ ఉండగా అదృష్టం నాదిగా భావిస్తాను, ఓ అనాథగా సాగిన నా జీవితం వెనక ఇంత పరమార్థం ఉందని గ్రహించిన తర్వాత ఈ జన్మ ధన్యమైందని ఆనందపడుతున్నాను అని అక్షయ చెప్తూ ఉండగా సంబరపడకే, కాసేపట్లో నీ జన్మ అంతమైపోతుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా ఇటువంటి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అక్షయ చెప్తూ ఉండగా అవని అక్షయం చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. పొగడ్తల కార్యక్రమం అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉందా అని వసంత అంటూ ఉండగా తట్టుకోవడం కష్టంగా ఉంటాయి అని పెద్దరాజు మాట్లాడబోతూ ఉండగా పూజకు సమయం అవుతుంది, అందరూ కూర్చుంటే పూజ మొదలు పెడదాం అని చెప్పేసి అక్షయని నానమ్మకు అమ్మకు మధ్యలో కూర్చోమ్మా అని చెప్పేసి పందుగారు పూజ మొదలు పెట్టడానికి అందరూ బొట్టు పెట్టుకున్నమ్మా అని చెప్తూ ఉంటారు. ఇక అందరూ బొట్టు పెట్టుకుంటూ ఉండగా పాము వచ్చి అక్షయాన్ని కాటేయడానికి చూస్తూ ఉంటుంది. ఇక పందుగారు అక్షయ చేత అమ్మవారికి పూజ చేయండి, హారతి ఇచ్చిన తర్వాత అమ్మ పూజ అయిపోయింది, ఇక మిగిలిన కార్యక్రమాలు మొదలు పెట్టచ్చు అని పందుగారు చెప్తూ ఉండగా వేద ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళమని అక్షయకి చెప్పు అని ప్రసాదరావు చెప్తూ ఉండగా అమ్మ చెప్పేది ఉంది, దానికి తెలిసిన విషయమే కదా అని వసంత్ అంటూ ఉండగా తెలిసిన విషయమే అయ్యుండొచ్చు, కానీ అత్తయ్య అనుమతి ఇవ్వటం, ఆశీర్వదించి పంపించడం అలాంటివి చేస్తేనే కదా బాగుంటుంది అని పెద్దరాజు అంటూ ఉండగా వెంటనే అవని అక్షయ నానమ్మ ఆశీర్వాదం తీసుకొని బయటున్న టెంట్ దగ్గరికి బయలుదేరు అని అవని చెప్పడంతో వెంటనే అక్షయ నన్ను ఆశీర్వదించు నానమ్మ అని వేదవతి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతూ ఉండగా వేదవతి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మనోరాల్ని ఆశీర్వదించండి అమ్మా, మనోరాల మీద ఏదైనా కోపం ఉందా అని ఊరు వాళ్ళు అడుగుతూ ఉండగా ఇక ప్రసాదరావు వేద పిల్లని దీవించి పంపించు అని ప్రసాదరావు చెప్పడం అంతా మంచి జరగాలి అని వేదవతి చాలా కోపంగా చెప్తూ ఉంటుంది. ఇక ఆయన కూడా అక్షయ థ్యాంక్స్ నానమ్మా అని చెప్తూ ఉండగా తాతయ్య ఆశీర్వాదం కూడా తీసుకో అని అవని చెప్పడంతో ఇక అక్షయ ప్రసాదరావు దగ్గర కూడా ఆశీర్వాదం అవని శిఖర్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అక్షయ ఇది ఆఖరి ఘట్టం, దీన్ని నువ్వు దాటేసావంటే అన్ని మంచి జరుగుతాయి, వెళ్ళమ్మా అని దీవించి పంపిస్తూ ఉంటారు. అక్షయ బయటకు వెళ్తూ ఉండగా ఇక ఆ పాము కూడా వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు అక్షయ ప్రసాదం తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత వేద అమ్మవారికి నైవేద్యం పెడుతుంది. తర్వాత మీరంతా ప్రసాదం తీసుకొని బయలుదేరదు గాని పరందామి గారు అని చెప్తూ ఉంటాడు. అలాగేనయ్యా అని అంటూ ఉండగా అది తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టడం కాదు, దానికి పిండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా ఇది నాకు నా కూతురికి పరీక్ష సమయం, ఎటువంటి ఆటంకం రాకుండా అక్షయ ప్రసాదం తయారు చేసేలా దీవించమ్మా అని అవని అమ్మవారిని మనసులోనే వేడుకుంటూ ఉంటుంది. అంతలో శౌర్య నిహా ఏమీ పట్టించుకోవట్లేదు, అక్షయ ప్రసాదం తయారు చేయకుండా ఎలాగైనా చూడాలి అని శౌర్య అనుకుంటూ ఉంటుంది. ఇలా అక్షయ నడుస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్ గా పాము వచ్చి కాటేసే సమయానికి అక్షయ బట్టలకున్న తాయెత్తు అక్కడ ఉన్న ఇనుప కడ్డీకి తగులుకొని ఊడిపోతుంది. దాంతో పాము కాటేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అక్షయ
అమ్మవారి ప్రసాదం తయారు చేయడానికి వెళ్లి అక్కడ కూర్చొని దండం పెట్టుకుంటూ ఉండగా నిహారిక కిట్టు బయటకు వచ్చి అక్షయ బయటకు వచ్చింది, పాము బయటకు వచ్చింది. ఈ పాటికి అక్షయ చావకేక వినిపించాలి కదా అని ఇద్దరు అక్షయ ఉన్న ప్లేస్ కు వచ్చి అక్షయ ప్రసాదం తయారు చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటిది చక్కగా కూర్చొని ప్రసాదం తయారు చేస్తుంది అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అంతలో శౌర్య, ఈ రోజు నీకు మంచి పేరు వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటావు, ఉన్న పేరు ఇంకా డ్యామేజ్ చేయాలా, నేను చేస్తానులే అని అనుకుంటూ ఇక శౌర్య ఇంట్లోంచి బయటకు వస్తూ అక్షయ బట్టలకున్న తాయెత్తు ఊడి కింద పడిపోతుంది కదా, ఆ తాయెత్తుని చూసి ఇదేదో బలం ఉందే, ఇది చేతికి కట్టుకుంటే పాజిటివ్ గా ఉంటుందేమో అని అనుకుంటూ ఇక శౌర్య ఆ తాయెత్తు అలా పట్టుకోగానే బయటికి వెళ్లిపోతున్న పాము కాస్త ఆగిపోయి బరబర వెనక తిరిగి వస్తూ ఉంటుంది. అందులో అక్షయ ప్రసాదం తయారు చేస్తూ ఉంటుంది. ఇక శౌర్య ఆ తాయెత్తుని తన చేతికి కట్టుకుంటూ ఉండగా పాము వచ్చేసి శౌర్య కాళ్ళ మీద కాటేసేసి వెళ్లిపోతూ ఉంటుంది. ఇక ఆ పాము చూసిన శౌర్య అమ్మో 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 పాము 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 అని కాళ్ళు పట్టుకుని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అక్షగౌడ ఆ కంగారులో పరిగెత్తుకుంటూ రాబోతూ ఉండగా కట్టె మీద కాలు వేయటంతో పొయ్యి మీద ఉన్న పొంగల్ తపాలు కాస్త కింద పడిపోయి పగిలిపోతుంది. ఇక అది కూడా పట్టించుకోకుండా అక్షయ పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్లి శౌర్య శౌర్య ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అంతలో నిహారిక కిట్టు వచ్చి శౌర్య ఏమైంది అని అడుగుతూ ఉండగానే ఇంట్లో వేదవతి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది శౌర్య అని అడుగుతూ ఉంటారు. పాము కాటేసింది నానమ్మ అని శౌర్య చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నిహారిక కూడా షాక్ అవుతూ ఉండగా తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండమ్మా, లేకపోతే పాప ప్రాణానికి ప్రమాదం ఊరి వాళ్ళందరూ చెప్పడంతో వెంటనే కిట్టు ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్లిపోతూ ఉండగా మేము వస్తాం పదండి అని వేదవతి అంటూ ఉండగా అక్కడ సిచ్యువేషన్ తెలుసుకొని మీకు ఫోన్ చేస్తాంలేమ్మా అని చెప్పేసి కిట్టు నిహారిక ఇద్దరు కూడా శౌర్యని ఎత్తుకొని కారులో హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక వేదవతి ఇంత మంచి రోజున ఇలా జరగడం ఏంటి అని అంటూ ఉండగా ఇక వసంత అక్కడ ప్రసాదం కుండ పగిలిపోవటం చూసి అక్కడ ప్రసాదం కూడా నేలపాలైపోయింది అని అనడంతో ఇక అందరూ కూడా అది చూసి షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు కిట్టు నిహారిక పరిగెత్తుకుంటూ హాస్పిటల్ శౌర్యం తీసుకెళ్లి పాము కరిచింది డాక్టర్, డాక్టర్ తనకేం కాకూడదు, ప్రాణాలతో బయటకు రావాలి, తొందరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ అని కిట్టు నిహారిక ఏడుస్తూ ప్రతిమాలుతూ ఉంటారు. ముందు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళిన కిట్టు ఎవరికి ఏం కాదు కదా, అక్షయ చావాలని ప్లాన్ వేస్తే శౌర్యని ఆ పాము ఎలా కట్టేసింది, తాయితిని అక్షయ్ కదా కట్టాం, ఆ పాము అక్షయని కాటేయకుండా శౌర్యని ఎందుకు కాటేసింది ఏమీ అర్థం కాకుండా ఉంది అని నిహారిక గిట్టు ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక డాక్టర్ గారేమో అక్షయకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు.